మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు. అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ రకాల పండుగలు ఉన్న ఈ మాసంలో ఎలా వినియోగించుకుని వీళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు గురుగారు? మకర రాశి వారి విషయానికి వస్తే గనక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 4 పాదాల వారు, ఇక ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశిలోకి విచ్చేస్తారు. మకర రాశి వారి యొక్క లక్షణం ఈ నెలలో చూస్తే మీరు ఏ విషయాన్నన్నా సరే ఒక వినూత్నమైన కోణంతో ఆలోచిస్తూ అలా ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రశ్నతో వీరి యొక్క సమాధానం ప్రారంభమవుతుంది. ఏ సమస్య అయినా సరే వీరికి ఇస్తే కనుక దాన్ని ఎవరూ చూడనటువంటి దృష్టికోణంతో చూసి ఆ సమస్యకి చిక్కుముడికి వెంటనే సమాధానం అనేటువంటిది ఈ నెలలో మకర రాశి వారు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీరి యొక్క ఆలోచన విధానం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోతూ ఉంటాయి. దేని మీద కాన్స్టెంట్గా ఉండేటువంటి అవకాశం లభించదు. మనసుని నిరంతరము కూడా ప్రశ్నార్థకమైనటువంటి యుద్ధాలతో నడిపించుకుంటూ ఉంటారు. అశాంతి అనేటువంటిది ఈ అక్టోబర్ నెల వీళ్ళకి లభిస్తుంది. గందరగోళ గజిబిజితో చిచి మనం అసలు ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రశ్నలో వీళ్ళు రమించేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక ఇలాంటి వారితో మనం ఉండడం వల్ల కన్ఫ్యూజన్లో కూడా మనిషి ఏ నిర్ణయం తీసుకోగలుగుతాడా అనే ఆలోచన ముందు మనకు కలుగుతుంది. అదేంటిది ఇతను ఎంత కన్ఫ్యూజన్తో ఉన్నాడు కానీ క్లారిటీగా నిర్ణయం తీసుకుంటున్నాడు, ఇది ఎలా సాధ్యం అనేటువంటి అవకాశం, కష్ట సమయంలో ఎంత నిటారుగా నిలబడి ఆ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి మనోస్థైర్యాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది ఇలాంటి వాళ్ళతో ఈ నెలలో స్నేహం చేయడం వల్ల మనకి లభిస్తూ ఉంటుంది. ఇక ఈ నెల విషయానికి వస్తే కనుక మానసికమైన ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఏం జరగదు అని తెలిసి కూడా ఎలా జరిగిపోతుందేమో అని ఒక ఐడియాలజీ అనేటువంటిది ఎక్కువయ్యి మనసులోను మెదడులోను 2 సంఘర్షణలు ఎక్కువవుతూ ఉంటాయి. ప్రతిదానికి అవుతాయితే లేవతలేదు అనేటువంటి ధోరణి ఉంటుంది. కానీ వీళ్ళకి అలా ఉండదు. అవితే ఏంటి, అవ్వబోతే ఏంటి, అవ్వబోతే ఎలా అవుతుంది, అయితే ఇలాగే ఎందుకోవాలి, ఇలా అవ్వచ్చు కదా, ఇలా సంఘర్షితమైనటువంటి వ్యవస్థను నడుపుతూ ఉంటారు. ఇక రాజకీయంలో ఉన్న అతనికి మాత్రం కాస్త పార్టీ నుంచి దూరంగా రావడం, సస్పెన్షన్స్ రావడం, లేదంటే కనుక జనాల్లో ఆదరణ తగ్గి నువ్వు పార్టీకి దూరంగా ఉండడమే నయ్యిందిరా నాయన అనేటువంటి అవకాశం వచ్చి మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూసి మిమ్మల్ని క్యాడర్ నుంచి కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం అక్టోబర్ 9వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్య జరుగుతుంది. ఈ గడ్డు కాలంగా చెప్పచ్చు రాజకీయాల్లో ఉన్న వారికి. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపశక్తి కొంచెం పెరుగుతుంది. కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేను చదవబోతే ఏమవుద్ది, నా కాకపోతే ఎవరికి వస్తుంది అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఈ నెలలో విద్యార్థులకు ఏర్పడుతుంది. ఇక రాజకీయ, సినీ, సంగీత, సాహిత్యాల్లో ఉన్న వారికి కాస్త గడ్డుకాలమే. ఎందుకంటే ఎంత శ్రమపడినా, ఎంత ఇబ్బంది పడినా తనకు కావలసినటువంటి పదవులు కానీ ఆశించినటువంటి ఫలితాలు కానీ లభించక కొంచెం అసంతృప్తితో ఉంటారు. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం లేకపోగా ఎదురు డబ్బులు పెట్టి వస్తుంది అనేటువంటి భ్రమలో బతికేటువంటి అవకాశం లభిస్తుంది. ఎల్లుండి వచ్చేస్తే తాతయ్య గారి డబ్బులు 10 లక్షలు మనకు వచ్చేసి మనకు కాకపోతే ఎవరికి వస్తాయి, అన్నీ మనకు ఫేవర్గా ఉన్నాయి, ఇటువంటి మాటలే చెప్పుకోవాలి తప్ప అవి రావు. దీని మీద ఆధారపడి నేను ఇప్పిస్తాను అని చెప్పి ఎవరన్నా అన్నా మీరు ఈ నెలలో నమ్మవలసిన అవసరం లేదు. దానివల్ల అనవసరంగా మీరు ధనాన్ని నష్టపోతారు. ఇక అప్పు పుట్టేటువంటి విషయానికి వస్తే మీకు అప్పు అయితే పుష్కలంగా లభిస్తుంది. మిమ్మల్ని నమ్మి, మీ మాట నమ్మి, మీ యొక్క ముఖవచ్చస్సును చూసి 5 లక్షలు ఇద్దామనుకున్నవాడు 5 లక్షలు ఇచ్చేస్తాడు, దాంట్లో కోత ఇవ్వడు. కానీ ఆ 5 లక్షలు మీరు తిరిగి ఇచ్చేటువంటి అవకాశానికి దారులు కనబడవు ఈ నెలలో. ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడదాం, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి వారికి మాత్రం కొంచెం లాభదాయకంగా ఉంది. అది కూడా అక్టోబర్ 11వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా మంచి లాభదాయకంగా చెప్పచ్చు. ప్రత్యక్షంగానే వీరు వ్యాపారంలో అడుగుపెట్టచ్చు. ఏ వ్యాపారాలు ప్రారంభం చేసుకోవాలి అంటే మెడికల్కి సంబంధించి కానీ, కోళ్ల పరిశ్రమ కానీ, వస్త్ర పరిశ్రమ కానీ, లేదా శీతల పానీయాలకు సంబంధించి కానీ ఈ 4 కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఇక విలువైనటువంటి చరాస్తి ఏదైతే ఉందో అంటే వాహనాలు కానీ ఇటువంటివి అమ్మేసుకోవడం జరుగుతుంది. తక్కువ రేటుకే వీళ్ళు అమ్మేస్తారు, మనకు అవసరం లేదులే అన్నట్టుగా. ఇక ఆడవారి విషయానికి వస్తే
సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది, సంతానానికి మంచి అవకాశం లభిస్తుంది. అది కూడా అక్టోబర్ 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 23వ తారీఖు వరకు కూడా మంచి అవకాశంగా చెప్పచ్చు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు మోసపోయేటువంటి అవకాశం, నమ్మించి గొంతు కోసగా ఉంటారు, అటువంటి సంబంధాలే వస్తాయి. 1కి 10 సార్లు చెక్ చేసుకుని మీ సంబంధాన్ని ఊకొట్టుకోండి. ఇక ఎవరైతే రాజకీయంలో ఉంటారో ఆడవారు, వారికి క్యాడర్లో కొంచెం కాస్త ఒక మెట్టు అయితే లభిస్తుంది, ఇబ్బంది లేదు. మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం బాగుంది. ఈ అమ్మాయి అయితే చేయగలదు అనేటువంటి ఒక నమ్మకం, ఒక ఛాన్స్ ఇద్దాంలే అనేటువంటి అవకాశం అక్టోబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 21వ తారీఖు వరకు కూడా వీరికి లాభదాయకంగా ఉంది. ఇక విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వీటిని తక్కువ ధరలో అవతల వాడికి అవసరం, మీకు అవకాశం, ఈ అవకాశాన్ని ఆడవారు ఖచ్చితంగా ఈ నెలలో ఉపయోగించుకుని కాస్త బంగారాన్ని వెనక్కి వేసుకోవడం జరుగుతుంది. స్థిరమైనటువంటి ఆస్తి అంటే ఇల్లు కొనుక్కోవడం కానీ, పొలం కానీ, భూ సంబంధితమైన ఏమైనా సరే కొనుగోలు అయితే ఖచ్చితంగా చేస్తారు. మీ పేర్ల మీద ఉంచుకోవచ్చు, బినామీ ఎక్కడా అవసరం లేదు. ఆరోగ్యపరంగా వచ్చేసరికి ఈ కాలర్ బోన్లు కానీ, చెస్ట్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. ఎక్కువగా ఉమ్మనీరు పట్టడం, గర్భసంచీల దగ్గర ఇబ్బంది కలగడం, ఈ చెస్ట్లో కాస్త తెమర అనేటువంటిది ఏర్పడము, లంగ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఈ నెల 15వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో బయటపడడం, దానివల్ల డాక్టర్ గారి దగ్గర ఎక్కువ శాతం మీరు ధనాన్ని వృధా చేసుకోవడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఈ టైంలో ఇంకో ఆఫర్ వచ్చే ఉద్యోగం మారాలా వద్దా అని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు మారేటువంటి అవకాశం పెట్టుకోకండి. సో కొత్త పరిచయాలు ఉంటే వాళ్ళతో ఎలా మెసలుకుంటే బాగుంటుంది అంటారు? నెట్వర్క్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది? వీళ్ళ వరకు వచ్చేసరికి కొత్త పరిచయం అనేటువంటిది ఈ నెలలో జరిగే అవకాశం లేదండి. ఉన్నటువంటి పరిచయాలే దృఢత్వం ఏర్పడుతుంది తప్ప కొత్త పరిచయం అనేటువంటి సోర్స్ ఒకవేళ ఉన్నా వీళ్ళు వాళ్ళు నమ్మరు. కాబట్టి దాంట్లో అంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లేదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళు ఆచరిస్తే చాలా బాగుంటుంది అంటారు గురుగారు? ఇక పరిహారాల విషయానికి వస్తే ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఏం జరుగుతుంది అని చెప్పుకున్నాం. వ్యక్తిగతంగా అనేటువంటి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించాలి. కొంతమందికి అవి తెలియకపోతే కనుక మీ యొక్క ఫోటో పంపించి మేము అడిగేటువంటి 2 ప్రశ్నలకి మీ సమాధానం చెప్పగలిగితే మీ యొక్క భవిష్యత్తు ఏమిటి, విదేశాలకు మీరు వెళ్తారా, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందా, రుణ విమోచనలు ఎప్పుడు, ధనంలో మీరు స్టెబిలిటీ ఏర్పడుతుంది, స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కుంటారు, వివాహం ఎప్పుడు అవుతుంది, సంతానం అభాషణలు అయ్యి ఇప్పుడు ఈసారైనా నాకు సంతానం నిలబడుతుందా, లేదా ఒక వివాహం చెడిపోయి ఇంకొక వివాహం చేసుకుందాం అనుకుంటుంటే ఎటువంటి ఇతను కూడా కరెక్టేనా ఈ వ్యక్తి కూడా అనేటువంటి సందిగ్ధాలు, భవిష్యత్తులో నేను ఏ రంగంలో స్థిరత్వం ఏర్పరచుకోగలుగుతాను అనేటువంటివి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంపాదించండి. పైగా కొంతమంది చాలా వరకు పూజ చేసి గురువారం మేము ఎన్ని చేసినా కావడం లేదండి అన్నటువంటి వారికి మాత్రం చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా మన నాగమ్మ వారి దేవాలయం బాలనగర్లో ఉంది. ఈ దేవాలయంలో మనం విశేషంగా ఉదయం అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా ఏ అవతారం అయితే ఆ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి హోమ ప్రక్రియలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ హోమంలో సాయం సంధ్య వేళ శ్రీచక్ర కుంకుమార్చన, ఈ 3 కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రత్యక్షంగా వచ్చాన పాల్గొవచ్చు, లేదా పరోక్షంగా కానీ మీరు మీ యొక్క గోత్రనామాలు మాకు సంప్రదిస్తే కనుక మీకు అవి చేయడం. దసరా అయిన తర్వాత మీకు ఒక కొరియర్ పంపిస్తాం. అందులో అమ్మవారికి సంబంధించి ఒక రూపు, కుంకుమ, అదేవిధంగా ఒక మాల, మీ యొక్క కష్టాలు తీర్చడానికి సంబంధించినటువంటి మాలను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితమైనటువంటి దేవీ నవరాత్రులు అనేటువంటివి ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారయుక్తాలు. ఉదయం అంతా కూడా అమ్మవారి ఉపాసన వేరు, సాయం సంధ్య వేళ మళ్ళీ రాజశ్యామల యాగం అనేటువంటి కూడా రాత్రి 10:30 తర్వాత మనం నిర్వర్తిస్తాం. అదే గుళ్ళో రాత్రి 10:30 తర్వాత రాజశ్యామల యాగాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి యాగాలు. ఇందులో మీరు పాల్గొనే కింద నెంబర్ని సంప్రదిస్తే మీకు అన్ని చెప్పడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా కనుక ఫలితాలు కావాలి అంటే కనుక ఈ నెలలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వివాహానికి కానీ, సంతానానికి కానీ, లేదా కొంచెం కన్ఫ్యూజన్తో ఉండి నిర్ణయం ఎలా తీసుకోవాలి అండి అనేటువంటి వాటికి గోచార రీత్యా చెప్తున్నానండి. ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చక్కెర పొంగల్ నైవేద్యం సమర్పించి తులసి దళాలు ఒక 5 నుంచి 8 తులసి దళాలు తీసుకుని చేతిలో పట్టుకుని సుదర్శనాయ
కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అని చెప్పుకుని 11 ప్రదక్షిణ చేసి ఈ తులసి దళాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి చక్కెర పొంగల్ నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ తులసి దళము ఈ చక్కెర పొంగలి కళ్ళకద్దుకుని స్వామివారి ఎదురుగానే మీరు స్వీకరించి వచ్చేటప్పుడు వెనక్కి తిరుగు చూడకుండా మళ్ళా స్వామివారిని దర్శనం చేయకుండా అలా నేరుగా బయటకు వచ్చేయాలి. వస్తూ నమో నారాయణాయ నమః అనుకుంటూ మీరు ఇంటికి వచ్చేంత వరకు చేయగలిగితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. చందనం ఉంటుంది కదండి, దాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని పై భాగంలో కుంకుమని అడ్డంగా ధరించండి. ఆరావళి కుంకుమ కానీ లేదా గోపురం కుంకుమ కానీ ఇలా అడ్డంగా ధరించగలిగితే కనుక శుభమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.